రాష్ట్రంలోని మహిళలకు వేధింపులు ఎదురైతే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా తొలిసారిగా వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళా కమిషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కడ నుండైనా ఫిర్యాదు చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయని చైర్పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రకాల కారణాల వల్ల ఫిర్యాదు చేయడం లేదని, ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థల్లో బాలికలు, యువతలు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆత్మహత్యల నివారణకు మెంటల్ వెల్నెస్ సెషన్ ఏర్పాటు చేసేందుకు మహిళా కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ సువర్ణ, నోడల్ ఆఫీసర్ సుధా మారుతి, మిషన్ కోఆర్డినేటర్ ఇవాంజలిన్, ఏఎస్ఐ గౌతమి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ జ్యోతి, సుప్రియ పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ టైం ఒంగోలు రావటం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఆల్రెడీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏరియాస్ కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయటం జరుగుతుంది కమిషన్ తరపు నుంచి ఇన్ కొలాబరేషన్ విత్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. అలాగే నేను ఈ 6 monthsలో ఎక్కువ ఏదైతే కేసెస్ చూసామో, మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే మీడియాలో వచ్చే ఇష్యూస్ ఏమేమి ఎక్కువ ఉన్నాయి కూడా అవి కూడా కొంచెం స్టడీ చేస్తున్నాం. కొన్ని డేటా ప్రకారం ఏంటంటే లైంగిక వేధింపులు అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. అలాగే రిపోర్టింగ్ కూడా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే భయం అవ్వచ్చు, లేకపోతే ఒకసారి సోషల్ స్టిగ్మా, మనం ఇంట్లో చెప్తే పేరెంట్సే వద్దంటారు, నువ్వెవరికి చెప్పొద్దు, పరువు పోతుంది అంటే విక్టిమ్నే మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు తనకి న్యాయం జరగకుండా. సో లేకపోతే స్కూల్స్లో అయితే పాస్ చేయరనో, టార్గెట్ చేస్తారనో, లేకపోతే వర్క్ ప్లేసెస్లో అయితే ప్రమోషన్స్ ఇవ్వరు, మేము ఎంత కష్టపడినా మాకేం ఉండదు వాళ్ళ మీద చెప్తే అని ఒక భయం అనేది చాలా మందిలో ఉండి రిపోర్టింగ్ చేయట్లేదు. సో అండ్ అనానిమస్గా చేస్తున్నారు. సో ఇలాంటి అనానిమస్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు అంటే మేము అక్కడికి వెళ్ళి ఈ పాష్ యాక్ట్ గురించి చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, రీసెంట్గా కూడా 2-3 days బ్యాక్ అలానే ఒక యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు వాళ్ళతో 1 hour 1-on-1 మాట్లాడితే చాలామంది కూడా ఇష్యూస్ అనేది వచ్చి బయటికి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, నేను చెప్తే నాకు న్యాయం జరుగుతుంది, నేను కనుక వచ్చి చెప్తే నన్ను టార్గెట్ చేయరు. ప్రతి కంప్లైంట్కి కూడా నంబర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పిటిషనర్స్ దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అది ఏ లెవెల్లో ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, నేను కంప్లైంట్ ఈరోజు పెట్టాను, ఒక 1 week తర్వాత దాని స్టేటస్ ఏంటి, మళ్ళీ 15 days తర్వాత దాని స్టేటస్ ఏంటి, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నాము కూడా ఆ వెబ్సైట్లో పెట్టేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో దట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే అంతా ఈ గవర్నెన్స్ వైపు నడుస్తున్నప్పుడు ఇది ఒక్కటే ఎందుకు వెనకబడిపోవాలి, మహిళలకి ఇంకా యాక్సెసిబుల్గా ఉండాలనేది ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ అనేది కూడా మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు వేరే ఏరియాలో అయి ఉండొచ్చు, కొంతమంది అంటే ఈ జ్యూరిస్డిక్షన్లోకి రాదు అని చెప్పి పంపించే విధానం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ గురించి కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా కంప్లైంట్ చేసి మళ్ళీ 2-3 daysలో వాళ్ళు వెళ్ళి ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిజికల్గా అపియర్ అయ్యి ఆ కేసు ముందుకు తీసుకెళ్ళచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ మేము ప్రమోట్ చేస్తున్నాము. మేము 2 చూసాము, అక్కడ పేరెంట్సే వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకొని బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఎందుకంటే ఆడపిల్లలు భయపడకుండా వెళ్ళి ఇంట్లో చెప్పారు. సో ఇంట్లో చెప్పడం వెళ్ళంటే వాళ్ళు వచ్చి అలా అవుతుంటేనండి ఇంకొకరు చేయకుండా ఉంటారు. అదే కావాలండి, మాకు వచ్చి చెప్పాలి, రిపోర్ట్ చేయాలి, ఫస్ట్ ఇంటర్నల్గా కంప్లైంట్ చేయాలి. ఈ ఐసీసీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందుకే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే 4 గోడల మధ్య ఏదైతే జరిగినప్పుడు అది అక్కడే సాల్వ్ అయ్యి పనిష్మెంట్ చేస్తే ఇంకొకరు రారు. ఆ భరోసా యాజమాన్యం కలిగియాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి. ఆ భరోసా కల్పిస్తే చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒక కంప్లైంట్ జరిగినప్పుడు అదంతా వెరిఫై చేసుకొని, అంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దే కాంట్ డిస్మిస్, సో ట్రాన్స్ఫర్ చేస్తారు. యూజువల్లీ ఏంటంటే ఎక్కడైనా బాయ్స్ గర్ల్స్ కోఎడ్ కాకుండా యూజువలీ బాయ్స్ స్కూల్స్ ఏ ఉంటాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే కనుక రెండోసారి కనుక జరిగితే డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ టేకెన్ అవుట్ ఆఫ్ ద జాబ్. మేము దీని మీద కూడా ఏంటంటే గవర్నమెంట్ని ఇంకొంచెం ప్రొయాక్టివ్గా, అట్లీస్ట్ మిగతా స్టేట్స్ గురించి తెలియదు, అట్లీస్ట్ మన స్టేట్లో వరకైనా ఇలాంటి ఇష్యూస్ సీరియస్గా కన్సిడర్ చేయాలని చెప్పి మేము ఆల్రెడీ ఒకసారి కలవటం జరిగింది. దీన్ని కలిసికట్టుగా ఎలా యాక్ట్ చేయాలనేది మేము ముందుకు తీసుకు